సోషల్ ఇంజనీరింగ్ అసలు భారతదేశంలో ఒకప్పుడు బీసీ లేకపోతే ఎస్సీ ఇట్లాంటి కాన్సెప్ట్ నుంచి సోషల్ ఇంజనీరింగ్ ఆరంభించింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు పొత్తులో సోషల్ ఇంజనీరింగ్ చేశారా లేదా? సాయి గారు నమస్తే. అందరికీ ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సోషల్ ఇంజనీరింగ్ మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో చాలా వరకు, అంటే మా దృష్టిలో సోషల్ ఇంజనీరింగ్ అన్నది ప్రత్యేక, అంటే పెద్దపీట వేస్తున్న అంశాలు మీకు చెప్తాను సాయి గారు. ఒకటి మహిళ, యూత్, పేదలు, ఇలా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. దానికి ఎక్కువ ప్రాముఖ్యత మహిళ, అంటే మనకి రాష్ట్రపతి చేయడం మహిళల దగ్గర నుంచి, అండ్ ఎస్సీ ఎస్టీ, సో ఇవన్నీ ఈ విధంగా అన్ని రకాల సమీకరణాలు చేస్తూ ఉన్న సందర్భంలో జాతీయ స్థాయిలో అయితే చాలా వరకు 100% అందరికన్నా బెటర్ గా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో చేసింది. ఎందుకంటే రీసెంట్ గా కూడా చూసాం, ఓబీసీ 27 మంది మంత్రులు అండ్ మహిళలు 11 మంత్రి కేంద్ర కేబినెట్ లో ఉండడం, ఇవన్నీ కూడా చేయడం అయితే జరిగింది. రాష్ట్రం విషయానికి వచ్చేసరికి ఇప్పుడున్న అభ్యర్థులు మనం చూసాము, 6 పార్లమెంట్ స్థానాల్లోనూ అటు ఎస్టీకి ఇవ్వడము, అదే కాకుండా మహిళలు 6 మందిలో సో అక్కడ సాటిస్ఫై అయ్యింది. అటు వర్మ, రెడ్డి, కమ్మ, వాట్ ఎవర్ అదే, అంటే ఎస్టీ, ఎస్సీ అన్ని కూడా పక్కాగా అలా కుదరగలిగింది. ఒకటేంటంటే 175 అసెంబ్లీ స్థానాలు అండ్ 25 పార్లమెంట్ స్థానాల్లో సామాజిక సమీకరణం మనము పూర్తి స్థాయిలో కనుక ఒకవేళ పోటీ చేస్తే ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే చాలా వరకు మాకు వచ్చిన సీట్లే చాలా తక్కువ. సో అందులో ఏమైంది, ఇప్పుడు మా ఉనికి, మాకు ఓటు శాతం పెంచుకోవడం, వీటన్నిటికీ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ గెలుపు గుర్రాలు ఇంపార్టెంట్ అన్న ఒక కోణంలో కూడా, అంటే పొత్తు అన్నది చేసుకున్నాం, చేసిన తర్వాత దానివల్ల ఒక ఫలితం మనకి రాష్ట్రంలో మనం వచ్చినందుకు రావాలి. ఖచ్చితంగా ఓటు శాతం పెరుగుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఓటు శాతం పెరిగిన దాన్ని మిగిలిన ఈ టీడీపీ, జనసేన కూడా కలిస్తే ఒక క్లియర్ గా మనకి ఒక మంచి శాతం సీట్లు 100% ఆంధ్రప్రదేశ్ లో రావాలి అన్న ఒక కోణంలో కూడా ఆలోచించడం జరిగి అసెంబ్లీ అభ్యర్థుల్లో కూడా కొంత డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది.